బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ రెండో రోజు కస్టడీలో విచారించనుంది. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన భవన్లో ఉదయం 10 గంటల నుంచి కవితను ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. లిక్కర్ విధానం రూపకల్పన, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలపై కవిత నుంచి సమాచారం రాబట్టనున్నారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవితను ప్రశ్నిస్తున్నారు ఈడీ అధికారులు. ఇవాళ పలువురు నిందితులతో కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కవితను విచారించనున్నారు. అరుణ్ పిళ్ళై, విజయ్ నాయర్ కవితను కలిపి ప్రశ్నించనున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణ అందుబాటులో ఉన్నారు. గోపి, ఈ రోజు రెండో రోజు ఈడీ విచారణలో భాగంగా కవితపై ఎటువంటి ప్రశ్నలను సంధించబోతున్నారు? మీకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? ఈడీ కస్టడీలో రెండో రోజు కవితను ప్రశ్నించబోతున్నారు. తొలి రోజు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఆమెను వివిధ ప్రశ్నలు అడిగినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అలాగే 100 కోట్ల ముడుపులు సహా ఢిల్లీ లిక్కర్ పాలసీలో ముఖ్యంగా ఆమె ఏమైనా సమావేశాల్లో పాల్గొన్నారా, ఢిల్లీలో హైదరాబాద్ లో జరిగిన సమావేశాలతో పాటుగా సమీర్ మహేంద్రు ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలున్నాయా, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై బినామీగా ఉన్నారా, అలాగే కేజ్రీవాల్ అలాగే సిసోడియాతో ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా, ఇటువంటి అంశాలకు సంబంధించి ఆమెను ప్రశ్నించినట్లుగా తెలుస్తుంది. అలాగే డిజిటల్ ఎవిడెన్సెస్ ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల రైడ్స్ సందర్భంగా 15వ తేదీ ఆమెను అరెస్ట్ చేసిన సందర్భంగా 5 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసుకోవడం జరిగింది. అందులో కవిత మొబైల్ ఫోన్ ఉంది, కవిత భర్త మొబైల్ ఫోన్, అలాగే 3 సిబ్బంది ఫోన్లు ఉన్నాయి. సో ఈ రోజు కొంతమందికి సమన్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వారు కూడా ఈడీ కార్యాలయానికి ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. అలాగే కన్ఫ్రంటేషన్ పద్ధతిలో కూడా ఇటు అరుణ్ రామచంద్ర పిళ్ళై అలాగే విజయ్ నాయర్ ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు, అలాగే బెయిల్ పైన ఉన్నవారు, వీరందరినీ కూడా పిలిచి నేరుగా కవిత ఎదుటే వారిని అంతా కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. సో ఖచ్చితంగా కేసు దర్యాప్తుకు సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 19 కింద ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. సెక్షన్ 3 అండ్ సెక్షన్ 4 కింద ఆమె శిక్షార్హురాలు అని చెప్పి ఆమె రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి సో వాటి ఆధారంగా వాళ్ళ వద్ద ఉన్న సాక్ష్యాధారాల ప్రకారం ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఇటు కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక మహిళా అధికారి అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో పాటు 3 అధికారుల బృందం కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఈ రోజు కూడా క్వశ్చనింగ్ అనేది కొనసాగబోతోంది. సో రిటర్న్ గా అలాగే ఓరల్ గా కూడా కవితను ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ పర్యవేక్షణలో కవిత స్టేట్మెంట్ ని రికార్డ్ చేస్తున్నారు. అనంతరం 23వ తేదీ కోర్టు ముందు ఆమెను ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆమె దర్యాప్తుకు సహకరించిందా, ఎటువంటి సమాచారం కవిత ఇచ్చిందన్న వివరాలను కూడా రెవెన్యూ కోర్టుకి ఈడీ అధికారులు వెల్లడించబోతున్నారు. గోపి, ఇప్పటికే తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు కదా, ఈ పిటిషన్ ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం? ఈ రోజు ఉదయం 6 గంటలకి ముఖ్యంగా 6 గంటల 39 నిమిషాలకి సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ ని ఫైల్ చేశారు కవిత. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ కవిత ఈ రిట్ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ప్రతివాదిగా ఈ కేసులో చేర్చడం జరిగింది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న సందర్భంగా సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు అండర్టేకింగ్ ఇచ్చారు. ఎటువంటి కఠినమైన చర్యలు తీసుకోమని, బలవంతపు చర్యలు అంటే అరెస్టు సహా ఇంకా ఏ ఇతర చర్యలు కూడా తీసుకోమని చెప్పి అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈడీ తరపు న్యాయవాది రాజు అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. కోర్టు నెంబర్ 15లో జస్టిస్ బేలయం త్రివేది ధర్మాసనానికి సంబంధించి. సో ప్రస్తుతం ముఖ్యంగా కవిత యొక్క కేసుకు సంబంధించిన వివరాలు ఇవి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ప్రతివాదిగా చేరుస్తూ 12706 ముఖ్యంగా డైరీ నెంబర్ ఇది. సో ఈ రోజు ఉదయం 18వ తేదీ ఉదయం ఈ రోజు ఈ పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. కల్వకుంట్ల కవిత ముఖ్యంగా వైఫ్ ఆఫ్ అనిల్ కుమార్. సో ఈ డైరీకి సంబంధించిన వివరాలు, ముఖ్యంగా ఈ పిటిషన్ వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. ఏ అంశాలను ఈ పిటిషన్ లో పేర్కొన్నారు అన్న అంశానికి సంబంధించి. సో ఖచ్చితంగా న్యాయ పోరాటం అయితే చేస్తున్నారు. ఇటు కేటీఆర్ అలాగే హరీష్ రావు కవిత కుటుంబ సభ్యులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. నిన్న సాయంత్రం కవితను కలవడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో కవితకు ధైర్యం చెప్తూ న్యాయ పోరాటం చేద్దాం, ఎటువంటి ఆందోళన అవసరం లేదు, ఇటు ట్రయల్ కోర్టులోను సుప్రీంకోర్టులో కూడా ఈ అరెస్ట్ పైన పోరాడదాం అన్న విషయాల్ని ఎన్ఫోర్స్మెంట్ ఇటు కవితకు తెలియపరిచినట్లుగా తెలుస్తుంది. సో ఈ రోజు మెన్షనింగ్ సంబంధించి ఈ రిట్ పిటిషన్ కి సంబంధించిన మెన్షనింగ్ సిజేఐ
బెంచ్ ముందు లేదా కోర్టు నెంబర్ 15 ముందు కవిత తరపు న్యాయవాదులు ఏమైనా చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఓ పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో కవితను ప్రశ్నించడం కొనసాగుతుంది. మరోపక్క కోర్టుల్లో కవిత న్యాయ పోరాటం కూడా కొనసాగబోతోంది. సుప్రీంకోర్టులో రేపు మహిళల ఈడీ విచారణకు సంబంధించిన అంశంపైన కవిత దాఖలు చేసిన పిటిషన్, గతంలో ఏడాది క్రితం దాఖలు చేసిన పిటిషన్ పైన రేపు విచారణ జరగబోతోంది. ఈలోపు తన అరెస్ట్ మార్చి 15వ తేదీ జరిగిన అరెస్టు సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ కూడా కవిత తరపు న్యాయవాదులు ఈ రోజు మెన్షన్ చేసే అవకాశం ఉంది. సో 10:30-11 గంటలకల్లా సుప్రీంకోర్టులో ముఖ్యంగా కవిత పిటిషన్ అడ్మిట్ చేశారా, ఎప్పుడు విచారణకు రాబోతోంది, అలాగే నెక్స్ట్ ఎటువంటి కోర్స్ ఆఫ్ స్టెప్స్ ముఖ్యంగా ఆ పిటిషన్ లో ఏ అంశాలు పేర్కొన్నారన్న అంశాలకు సంబంధించి 11 గంటలకల్లా మనకి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి.